ప్రపంచంలో ముస్లింలను ఎక్కువగా హింసించే దేశం ఏంటి తెలుసా? చైనా. 18 ఏళ్లలోపు ముస్లిం పిల్లలు ఇక్కడ మసీదుకి వెళ్ళకూడదు, ముస్లింలు గడ్డం పెంచకూడదు, హిజాబ్ ధరించకూడదు. అబ్దుల్ మహమ్మద్ వంటి ముస్లిం పేర్లు చైనాలో నిషేధం. మతపరమైన సమావేశాలు, మత బోధనలు నిర్వహించుకోవాలంటే ప్రభుత్వ అనుమతి కంపల్సరీ, కానీ ప్రభుత్వం అనుమతించదు. మసీదుల నిర్మాణం కూడా చైనా స్టైల్లోనే చేయవలసి ఉంటుంది. షింజియాంగ్ ప్రాంతంలో ప్రతి వ్యక్తిపై ముఖ గుర్తింపు కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి ముస్లిం వ్యక్తిని మొబైల్ యాప్ల ద్వారా పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రతి ముస్లిం వ్యక్తి ఇంటిని ఎప్పటికప్పుడు పోలీసులు తనిఖీ చేస్తూ ఉంటారు. ఖురాన్ చదవడం, ప్రార్థన చేయడం లాంటి మతపరమైన పనులు చేసే వాళ్ళని చైనాలో అనుమానంగా చూస్తారు. సొంత దేశంలో ఉన్న ముస్లింలని ఇంత ఇబ్బంది పెడుతున్న చైనా ముస్లిం దేశమైన పాకిస్తాన్ కి ఎందుకు మద్దతిస్తుందో తెలుసా? కేవలం పీఓకే కోసం. అవును, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే మీద చైనా కన్నేసింది. పీఓకే ని పాకిస్తాన్ కంటే చైనానే ఎక్కువగా ఉపయోగించుకోవాలనుకుంటుంది. ఎలానో తెలుసా? సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్. ఇది చైనా మరియు పాకిస్తాన్ ని కలిసి రూపొందిస్తున్న ఒక భారీ ఆర్థిక స్థాయి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు పెట్టుబడి $60 బిలియన్ కన్నా ఎక్కువ. ఈ ప్రాజెక్ట్ చైనాకు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలతో ట్రేడ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇదే ఈ ప్రాజెక్ట్ కనుక లేకపోతే చైనా మిడిల్ ఈస్ట్ దేశాలతో వాణిజ్యం చేసుకోవాలంటే భారతదేశానికి సమీపంలో ఉన్న హిందూ మహాసముద్ర మార్గాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అది చైనాకి అంత సౌకర్యకరం కాదు, ఎందుకంటే చైనా భారత్ ని శత్రు దేశంగా భావిస్తుంది. అలాంటప్పుడు భారత్ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఈ మార్గాన్ని మూసివేసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ మార్గం ద్వారా మిడిల్ ఈస్ట్ కి ట్రేడ్ చేయాలంటే చైనాకి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఈ పీఓకే మార్గం చైనాకి చాలా ముఖ్యం. ఒకవేళ ఇండియా ఈ పీఓకే ని స్వాధీనం చేసుకుంటే సిపెక్ కథ ముగిసిపోయినట్టే. చైనా మిడిల్ ఈస్ట్ కి వెళ్లే మార్గం కట్ అయిపోతుంది. ఇదే మార్గం ద్వారా మిడిల్ ఈస్ట్ కి మనం ట్రేడ్ చేసుకుంటే మనం చాలా లాభపడతాం. చైనా పీఓకేని కేవలం వాణిజ్య మార్గంగానే కాకుండా సైనిక కార్యకలాపాల కోసం కూడా ఉపయోగిస్తుంది. అందుకే చైనా ఎప్పుడు కూడా పీఓకేని పాకిస్తాన్ ఆధీనంలోనే ఉండాలని కోరుకుంటుంది. ఇది చైనా తన వ్యాపార ప్రయోజనాల కోసం తన సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టే వంకర బుద్ధికి నిదర్శనం. చైనాది ఎప్పుడు వంకర బుద్ధి, దాన్ని కాసేపు పక్కన పెడదాం. మరి ఇంత ముఖ్యమైన పీఓకేని పాకిస్తాన్ ఆక్యుపై చేస్తుంటే మన ప్రభుత్వాలు ఎందుకు అడ్డుకోలేదు? తెలిస్తే కామెంట్ చేయండి.